రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్నది. వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తనని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ రావణుడు ఆవేశంతో ప్రతీకారం కోసం పాతాళలోకాన్ని వహి తన సోదరుడు మహిరావణుడి సహకారం కోరాడు. మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డను స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుడు.